ఏంటి నిన్నటి నుంచి ఫోనే చేయలేదు? అది ఫోన్లో ఛార్జ్ లేదు. ఓ సరే, ఇప్పుడు ఎక్కడున్నారు? మహారాష్ట్రలో, కానీ ఊరు పేరు తెలియదు. అలాగా, రావడానికి ఎన్నాళ్ళు అవుతుంది? సార్ నన్ను వదలనంటోంది. నేను చెప్తానులే. సరే. ఏమండి, మన ఆవులు కట్లిప్పేసుకుని వెళ్ళిపోతున్నాయి. వాటిని కట్టేసి నేను మీకు ఫోన్ చేస్తాను, జాగ్రత్త. సరే. ఏమండి, మన ఆవులు కట్లిప్పేసుకుని వెళ్ళిపోతున్నాయి. వాటిని కట్టేసి నేను మీకు ఫోన్ చేస్తాను, జాగ్రత్త. నేను సారాని చూసాను. ఎక్కడ చూసావమ్మా? మిస్ చూపించిందమ్మా. అది మన సారా కాదురా, వేరే ఉంటుంది. అది మన సారానే, నేను ఫోటోలో చూసాను. మన సారాన్ని మీ నాన్న తీసుకెళ్లారు కదా. మన సారా ఎప్పుడు వస్తుంది? నాన్న త్వరలోనే తీసుకొస్తారు. నువ్వు ముందెళ్ళి మొహం కడుక్కోపో. పో. సగటు మొరటు తీయగా ఊరే నేలపై నడిచే తోడుగా ఉంటా ప్రేమి చూపించో భాష నడుమా కన్నుల కరిగే మౌన రాగవి ఇచ్చెను నాకు ఊపిరే కనుక నీవు వెళ్ళగా నన్నే మరిచి ఏడు దిక్కులు నిన్నే వెతికా జాలిగా వెతికి పసిడి తెచ్చా ఒంటెగాడి జన్మతో నా తండ్రిలాగా మురిసా నాన్న ఫోన్లో ఉన్నారు. చెప్పండి. ఏమే, వ్యవసాయం చేస్తానని భూమిని తీసుకున్నాడు కదా, నీళ్లు లేకుండా ఈ పొలాన్ని ఎండబెట్టేసి ఒంటెని తీసుకుని రాజస్థాన్ వెళ్ళిపోయాడు. ఆగండి ఆగండి, ముందు ఏమైందో చెప్పండి. ఏమే, నువ్వు గీత దగ్గరికి వెళ్ళి తనని ఆ మోటార్ రూమ్ తాళాలు ఎక్కడ పెట్టాడో అడుగు. సరే. గీతా, గీతా, రండక్క. మోటార్ రూమ్ తాళాలు ఎక్కడున్నాయి? మోటార్ రూమ్ తాళాలా? మీ బావగారు అడిగారే, పొలానికి నీళ్లు పెట్టాలట. అదెప్పుడు తలుపు పైనే ఉంటుందక్క.
నేలపై నడిచే